ఇంతకు ముందు అయితే రాము ఇంతకు ముందు అయితే రాము రాథోడ్ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ అయితే కళ్యాణ్ చాలా క్వైట్ గా ఆడుతున్నాడు, చాలా పద్ధతిగా. తన పాప చాలా సెన్సిటివ్ పర్సన్ లా ఉన్నాడు. వాళ్ళ మదర్ గారు వస్తే చాలా ఏడుస్తున్నాడు. సో కళ్యాణ్ అయితే సపోర్ట్ చేస్తారు. సో ఈ రోజు రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. సో మీరేం చెప్తారు? ఇప్పుడు కొందరికి కొంతవరకు మాత్రం బాగుంటుంది, అంటే ఆమె బ్యాడ్ అని చెప్పట్లేదు, బట్ ఏంటంటే సిచ్యువేషన్ దగ్గర మాట్లాడి కొంచెం ఏదైనా ఎమోషనల్ గా ఉంటే ఎవరైనా లైక్ చేస్తారు. ఎమోషన్ లేదు అంటే ఎవరు లైక్ చేయలేరు. సో బాబు ఆ ఈగో లేదు. సో అది కరెక్ట్ లేదు అమ్మాయిది. సో సంజన గారి గురించి ఐ లైక్ ఇట్. దట్స్ అమ్మాయి బాగానే ఆడింది. ఓకే, సంజన గారి గురించి అంటే ఏం చెప్తారు? బాగానే ఆడుతున్నారు, మంచి హీరోయిన్. ఓ టైంలో పేపర్ బాయ్ మూవీ టైంలో కలిశాను నేను. చాలా చాలా క్వైట్ గారు చాలా బాగుంటుంది. అండ్ తను ఏదైనా మనస్ఫూర్తిగా ఆడుతుంది, మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది, పద్ధతిగా ఉంటుంది. ఆ, తను కూడా బాగానే ఆడుతుంది. సంజన గారి పద్ధతిగా ఉంటుందని మీరు చెప్తారు అంతే? లేదు, కొన్ని విషయాలలో ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసేటప్పుడు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో బాగా క్వైట్ గా తను ఆశీర్వాదం తీసుకోవడం. పెద్దలు వస్తే ఎవరైనా, అంటే జవానంలో అయితే పెద్దలు ఎవరైతే ఏంటి, వాళ్ళ వేరే వాళ్ళ మదర్ ఫాదర్ అయితే ఏంటి, వాళ్ళ కాలు ముక్కితే తప్పే ఉంది. తను చాలా ఇమాన్యుల్ గేమ్ ఎట్లా ఉంది? ఇమాన్యుల్ గురించి ఇమాన్యుల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ద పర్ఫెక్ట్ గై. దట్స్ చాలా బాగుంది. తను ఏం ఆడడం కానీ, వేరే వాళ్ళను రెస్పెక్ట్ చేయడం కానీ. సుమన్ శెట్టి అన్న అయితే ఇంకా తోపు, ఆయన వేరే లెవెల్. సో కళ్యాణ్ పగడ సరే కళ్యాణ్ కళ్యాణ్ బాగానే ఆడుతున్నారు. And ఆడాలి ఇంకా బాగా. బిగ్ బాస్ దాంట్లో విన్నర్ తనే అవ్వాలని కోరుకుంటున్నా. తను లేదా సుమన్ శెట్టి అన్న, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు విన్ అవుతారు ఖచ్చితంగా. ఇది మాత్రం ఖచ్చితంగా. మీడియా మిత్రులు మీరు అందరికీ నిజంగా ఆ, అందరికి నమస్కారం. చాలా బెటర్ పర్సన్స్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ను పబ్లిక్ టాక్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వడానికి మీరు ఇంత కష్టపడుతున్నాం. మీ గురించి ఫస్ట్ మాట్లాడాలి. సో భరణి గారి గురించి ఏం చెప్తారు? భరణి గేమ్ గురించి అంటే పాత ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అంటారు. గుడ్ గుడ్, దట్స్ గుడ్. బాగానే ఆడుతున్నారు.